నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. 74వ పదిలోకి నరేంద్ర మోదీ కుగ్రామం నుంచి ప్రధాని వరకు ఆయన ప్రయాణం సాగిందిలా. భారతదేశానికి మూడోసారి వరుసగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ వెనుకబడిన వర్గాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి దేశాన్ని ఏలే వరకు ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. 1950లో గుజరాత్లోని మెహసానా జిల్లా పరిధి వాద్నగర్లో మోదీ జన్మించారు. చిన్నతనంలో స్థానిక రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఆయన ఆ తర్వాత చాయ్ పే చర్చా అంటూ దేశవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యారు. చిన్ననాటి నుంచి మనసులో దేశం పట్ల అపారమైన ప్రేమ పెంచుకున్న ఆయన మన్ కీ బాత్ పేరిట దేశ పురోభివృద్ధి గురించి దేశవ్యాప్తంగా ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ అహ్మదాబాద్ నుంచి పొలిటికల్ సైన్స్లో ఎంఏ చేసిన మోదీ చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తొలుత 1970లో ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ వింగ్ అయిన అఖిల భారత విద్యా పరిషత్ ఏబీవీపీలో భాగమయ్యారు. ఆర్ఎస్ఎస్తో పాటు క్రమంగా ఎదుగుతూ వచ్చిన మోదీ తన పొలిటికల్ కెరీర్కు అక్కడి నుంచే బాటలు వేసుకుంటూ వచ్చారు. 1987లో భారతీయ జనతా పార్టీలో చేరిన మోదీ ఏడాదిలోనే గుజరాత్ భాజపా జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత అనతి కాలంలోనే పార్టీని గ్రాస్ రూట్కు తీసుకెళ్లాడు. 1990లో భాజపా సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మోదీ 1995లో భాజపాను గుజరాత్లో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు. అయితే ఆ సర్కారు 1996లో కూలిపోయింది. జాతీయ రాజకీయాల్లోకి మోదీ ఎంట్రీ. 1995లో భాజపాను తొలిసారిగా ఒంటరిగా గుజరాత్లో అధికారంలోకి తేవడంలో మోదీ కీలక పాత్ర పోషించారు. భాజపా జాతీయ స్థాయిలో సెక్రటరీగా నియమితులయ్యారు. మరో 3 ఏళ్ల పాటు మోదీ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత 2001లో భుజ్ భూకంపంలో 20,000 మంది మృత్యువాత పడగా సమర్థవంతంగా విపత్తును నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారన్న ఆరోపణలపై అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేశుభాయ్ పటేల్ను తప్పించిన భాజపా నరేంద్ర మోదీని తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపి నేరుగా గుజరాత్కి ముఖ్యమంత్రిని చేసింది. 2002లో జరిగిన బై ఎలక్షన్లో గెలిచిన మోదీ తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. గోద్రా అల్లర్ల తర్వాత 2002లో గుజరాత్లో జరిగిన మారణకాండలో 1000 మంది వరకు మృత్యువాత పడగా ఆ ఘటన విషయంలో ముఖ్యమంత్రిగా మోదీ వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వచ్చాయి. అవేవీ పట్టించుకొని గుజరాత్ ఓటర్లు 2002, 2007, 2012లో వరుసగా మోడీని 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారు. మోడీ తన గుజరాత్ అభివృద్ధి ఫార్ములాకు విపరీతంగా ప్రచారం చేసుకోవడం ద్వారా ప్రజల దృష్టిలో పడ్డారు. 2014 సార్వత్రిక సమరంలో భాజపా సారథిగా మోదీ నియామకం. 2013లో రాజ్నాథ్ సింగ్ భాజపా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించిన వేళ ఆయన 2014 సార్వత్రిక సమరానికి నరేంద్ర మోడీని సారథిగా ఎంచుకున్నారు. సుడిగాలి పర్యటనలు చేసిన నరేంద్ర మోదీ తొలిసారి భాజపాను పూర్తి మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తొలిసారి ప్రధానిగా మే 26, 2014న బాధ్యతలు చేపట్టిన తర్వాత నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల డబ్బుపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. అంతేకాకుండా భారత జవాన్ల ప్రాణాలను బలిగొన్న ఘటనలో మన సైన్యం సరిహద్దులు దాటి మరి ముష్కరుల అంతు చూసే ధైర్యాన్ని ఇచ్చారు. దేశంలోకి డైరెక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కు అవకాశాలు కల్పించారు. పాకిస్తాన్తో సంబంధాలకు తొలుత ప్రాధాన్యం ఇచ్చిన మోదీ ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి నేరుగా ఇస్లామాబాద్కు ఆకస్మిక పర్యటన చేపట్టి నవాజ్ షరీఫ్తో పాటు ఇరు దేశాల ప్రజలను ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సహా సరిహద్దులో ముష్కరుల చర్యలతో కఠినంగా వ్యవహరిస్తూ దెబ్బకు దెబ్బ తీస్తూ వచ్చారు. 2019 సార్వత్రికం ముందు జమ్మూ కాశ్మీర్లో ఫిబ్రవరి 14న ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసిన ముష్కరులపై వైమానిక దాడులు నిర్వహించి బాలాకోట్లో ఉగ్రవ స్థావరాలపై నేలమట్టం చేశారు. ఆ తర్వాత పాక్ చేసిన దుస్సాహసాన్ని అడ్డుకునే క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చే క్రమంలో అంతర్జాతీయంగా పాక్పై ఒత్తిడి తీసుకురాగలిగారు. జీఎస్టీ సహా అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో సుప్రీం తీర్పు ముస్లిం మహిళలకు రక్షణ కల్పిస్తూ తలాక్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు.
రెండోసారి ప్రధానిగా 2019లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు సహా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి అక్కడ ఉగ్రవాదాన్ని 2 జిల్లాలకు పరిమితి చేశారు. ప్రస్తుతం దాన్ని పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు చేపట్టారు. ఎర్రకోటపై ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి ఏ విధమైన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండా ప్రసంగాలు చేస్తున్న మోదీ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల శంఖారావం పూరించేందుకు 42 ఏళ్ల తర్వాత దోడా వెళ్లిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా యూనిఫామ్ సివిల్ కోడ్ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. మొదటి 2 సార్లు ప్రధానిగా ఎన్నికైనప్పుడు భాజపా పూర్తి మెజారిటీ సాధించగా ఈసారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వాన్ని మిత్రపక్షాలపై ఆధారపడి ఏర్పాటు చేసింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఈ 11 ఏళ్ల వ్యవధిలో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం సహా ప్రపంచ యావనికానిపై భారత్కు ప్రత్యేక స్థానం కల్పించారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా గతంలో మాదిరిగా ఖండనలతో ఆగకుండా సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహించే స్థాయికి భారత్ను మోదీ చేర్చడంలో అతడు అనుసరిస్తున్న విదేశీ విధానం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అటు ప్రజాదరణలోనూ ప్రపంచవ్యాప్త లీడర్లలోనూ 2వ స్థానంలో ఉంటున్నారు. ప్రస్తుతం 74వ పదిలోకి వచ్చిన మోదీ ఇప్పటి వరకు భాజపాకు దేశవ్యాప్తంగా అత్యంత చరిష్మా ఉన్న నేతగానే కొనసాగుతున్నారు.